మల్కాజ్గిరిలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం ఘనంగా ప్రకటించారు. ఈ మహోత్సవాలు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 9, 2026 వరకు 3 రోజుల పాటు భక్తి భావంతో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు ఏప్రిల్ 7న ఉదయం జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వర రామానంద భారతి మహాస్వామి పీఠాధిపతులచే ప్రారంభించబడి సుప్రభాత సేవ, అభిషేకాలు, గణపతి పూజలు, పుణ్యహవచనం వంటి పూజా కార్యక్రమాలను ప్రారంభించినట్టు తెలిపారు. సాయంత్రం మహామంగళహారతి నిర్వహించనున్నారని, ఏప్రిల్ 8న ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు, హోమాలు మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తులకు అందుబాటులో ఉంటుందని, ముఖ్యంగా చివరి రోజు ఏప్రిల్ 9న అన్నాభిషేకం, అక్షరాభ్యాసం, కళ్యాణ మహోత్సవం, భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహించుకున్నారని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం జరగనుందని, ఈ 3 రోజుల కార్యక్రమం విజయవంతం చేయడానికి శ్రీ వల్లూరు శివకోటేశ్వరరావు ధర్మాధికారి, శ్రీ మునిపల్లె శ్రీనివాస్ సెక్రటరీ, శ్రీ జి రామకృష్ణ, శ్రీ ఎన్వీఆర్ లక్ష్మణరావు, శ్రీ కె రాములు, శ్రీ కె శ్రీకాంత్ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై సాయిబాబా ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. तदायतु यस्तपस्यामि वार्षिकय तत्करोमि तदर्पणं भक्ति श्रद्धां చూసుకుంటాం. ఆరోగ్యం బాగుండే రోజు ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఓం శ్రీ మాత్రే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. కుర్తాళం శంకరాచార్యులు, కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో మన మల్కాజ్గిరి సర్దార్ పటేల్ నగర్లోని శ్రీ వారాహి ప్రత్యంగర సహిత చాలా ఘనంగా జరుగుతున్నాయి. గత 3 రోజులుగా బ్రహ్మశ్రీ శ్రీనివాస గురుమూర్తి శర్మ గారి బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రతిరోజు విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకము, అర్చనలు, మహిళలచే విశేషంగా శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన, సాయంత్రం పారాయణలు, అదేవిధంగా రాత్రి మహామంగళహారతి ఇవన్నీ కూడా సాగుతున్నాయి. ఈరోజు 3వ రోజు చివరి రోజు భాగంగా అమ్మవారికి విశేష అన్నాభిషేకం జరిగింది. చాలా వైభవంగా జరిగింది. తర్వాత అష్టోత్తర శతకలశాభిషేకం 108 కలశాలతో పూజించబడి అదే యొక్క ద్రవ్యాన్ని, జలాన్ని అమ్మవారికి అభిషేకించడం జరిగింది. అదేవిధంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి హోమాల మహాపూర్ణాహుతి ఇప్పుడే ముగిసింది. చాలా చక్కటి కార్యక్రమాలు జగద్గురువులు స్వామివారి ఆశీస్సులతో, మన భక్తులందరి సహకారంతో చాలా వైభవంగా జరిగినాయి. మాకు తెలిసి జంట నగరాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ, శోభాయాత్ర సాగుతుంది. ఎప్పుడు చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత శ్రీ వారాహిదేవి. ప్రతిరోజు ఇక్కడ అతి శక్తివంతమైన, మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతున్నాయండి. లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి. లక్ష్మీ గణపతికి వాడే అటుకులు, బెల్లము, తామర గింజలు తప్ప అన్ని ఘాటైన పదార్థాలు, ఎండుమిరపకాయలు, తానికాయలు, ఆవాలు, విప్ప పువ్వు, నువ్వులు, ఎర్ర బియ్యం, పసుపు కొమ్ములు, ఉప్పు, మిరియాలు ఇటువంటి ద్రవ్యాలతో ఇక్కడ హోమాలు జరుగుతాయి. చాలా శక్తి దేవత. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తారు. భారతదేశం నలుమూల నుంచి భక్తులు విచ్చేస్తారు. స్వామివారి అనుగ్రహంతో 3 సంవత్సరాల క్రితం శ్రీ వారాహి ప్రత్యంగిర దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి
అనేక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు, దర్శించుకుంటున్నారు. అవకాశం ఉన్న భక్తులు హైదరాబాద్, మల్కాజ్గిరి, సర్దార్ పటేల్ నగర్లోని శ్రీ వారాహి ప్రత్యంగిరా సహిత శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్న వారాహి అమ్మవారిని, ప్రత్యంగిర అమ్మవారిని, షిరిడి సాయినాథుని దర్శించుకొని అవకాశం ఉన్న వాళ్ళు హోమాలు చేసుకొని అమ్మవారి అనుగ్రహం, జగద్గురువులు కుర్తాలం పీఠాధీశ్వరులు స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. నవగ్రహాలను ప్రతిష్ఠించాము. కరోనా టైంలో మేము శ్రీనివాస్ గారు అంటే మీకు తెలిసే ఉంటుంది, కుర్తాలం పీఠం నాగోల్లో చాలా పెద్ద ఫేమస్ గుడి వారాహి టెంపుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పీఠం సార్ దగ్గరికి వెళ్ళి అడిగారు మా నాన్నగారును రామకృష్ణ మావయ్య గారు ఇద్దరు వెళ్ళి మా గుడిని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది, ఇంత పెద్ద గుడి నిత్యం ధూపం దీపంతో నైవేద్యంతో కళకళలాడుతూ ఉండాలని వీళ్ళు అడగడం జరిగింది. వీళ్ళు అడగగానే ఆయన ఒప్పుకోవడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే అతి పేరు పెద్దగా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వారాహి అమ్మ ప్రత్యంగిరాదేవి అంటే మీ అందరికీ తెలుసు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి అమ్మని పెట్టుకుని గెలిచారు. అలాంటి వారాహి ప్రత్యంగిన అమ్మవార్లు మా గుడిలో శ్రీనివాస్ గారు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గుడి మూలంగా ఇంకా నలుమూలలా తెలుస్తోంది. మల్కాజ్గిరి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, మల్కాజ్గిరి మొత్తం సెంట్రల్లోనే చాలా ఫేమస్ అని. ఇలాగే మా పటేల్ నగర్ కూడా ఈ అమ్మవార్ల ద్వారా దినదినాభివృద్ధి. అమ్మవారి గురించి, దేవాలయం గురించి క్లుప్తంగా మరి శ్రీనివాస్ గారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న పూజలు 3 రోజుల నుంచి ఏవైతే జరుగుతున్నాయో, ఏదైతే 23 సంవత్సరాల కింద బాబా బ్రహ్మోత్సవాలు ఇప్పుడు 23వ సంవత్సరం, 23 వెళ్ళి 24వ వర్తం షిరిడి సాయిబాబా. అయితే 3 సంవత్సరాల కిందనే మరి కుర్తాలం పీఠం వారికి ఈ దేవాలయం ఇస్తే శ్రీనివాస్ గారు వచ్చి నిజంగానే అంటే మంచిదే, దేవాలయాన్ని అభివృద్ధి తేవాల్సిన బాధ్యత అందరి మీద ఉందనే ఉద్దేశంతో కుర్తాలం పీఠ వారికి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో లక్ష్మణ్ గారు, రాములు గారు, శ్రీకాంత్ గారు, మరి మిత్రులందరూ శ్రీనివాస్ గారు అందరు కలిసి ఇచ్చినాం. ఏది ఏమైనా ఈరోజు మరి 2 కలిసి ఒకటే బ్రహ్మోత్సవాలు చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు వారాహి అమ్మవారిది, ప్రత్యంగిని దేవి, నాగదేవత వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈ చుట్టుముట్టు ప్రాంతంలో ఏడ లేదు వారాయణ అమ్మవారిది, ప్రత్యంగిని దేవిది మరి మనకు కావాలి అని కోరినప్పుడు కుర్తాలం పీఠ మన గురువు గారు ఉన్నప్పుడు గురువుగారు ముంగటనే ఆ మాట చెప్పి 3 ఏళ్ల కింద చెప్పినప్పుడు ఈ దేవాలయం చెప్పిన కొత్తపేటకు గురువుగారు వస్తే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము కలిసి అక్కడ 2 మాటలు చెప్పే వరకు అప్పటి నుంచే ఇది శురువైంది. ఏది అమ్మవారిది మాలో అమ్మవారు వచ్చి తర్వాత ఇది 2వ వార్షికోత్సవం జరుగుతుంది. మొదటి వార్షికోత్సవం కూడా చాలా ఘనంగా జరిగింది. 2వ వార్షికోత్సవం కూడా ఇది చాలా వైభవంగా జరిగిందని మేము చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు, మన రాష్ట్రం కాదు వేరే స్టేట్స్ నుంచి కూడా ఫోన్లు చేసి వచ్చి ఇక్కడ ఈ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి మనం కూడా అమ్మవారిని దర్శించుకుని సాయిబాబాని దర్శించుకోవటం మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టంగా భావిస్తూ మీరందరూ తప్పనిసరిగా బాబావారిని, అమ్మవారిని దర్శించుకుని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మన అదృష్టం మనకు తెలవట్లేదు. ఈ కాలనీలో 3 గుళ్ళు, 1 ఆంజనేయ స్వామి ఉన్నాడు, పంచముఖ ఆంజనేయ స్వామి, సాయిబాబా, అమ్మవార్లు అందరూ కావాలని మనని బాగు చేయడానికి మన కాలనీకి వచ్చారు. కాబట్టి మనం కూడా అత్యంత శ్రద్ధ చూపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి శ్రీనివాస్ గారికి, రామకృష్ణ గారికి, అట్లాగే